హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా బిడ్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, బిడ్ అనే దానికి డెఫినేషన్ చూస్తే కనుక ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ ద బయ్యర్ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ ఏ స్టాక్. ఇట్ ఈజ్ అపోజిట్ ఫర్ ఆస్క్ ఆర్ ఆఫర్. అంటే దీని యొక్క మీనింగ్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే కనుక బిడ్ అంటే కొనుగోలుదారు స్టాక్ కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న అత్యధిక ధర. ఇది అడగడం లేదా ఆఫర్కి వ్యతిరేకం అంటుండు. అంటే ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్స్ స్టార్టింగ్లో తక్కువ రేటుకు ఉంటాయి కదా, దాని తర్వాత కంపెనీ సక్సెస్ఫుల్గా మూవ్మెంట్ ఇస్తే కనుక దానికి ఒక ఫిక్స్ స్టేజ్కి వెళ్తుంది. అంటే అది స్టార్టింగ్లో ఒక 1 రూపీ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, దానికి తర్వాత ఒక 10 రూపీస్ వరకు వెళ్ళింది అనుకుంటాం. అక్కడ 10 రూపీస్ అనేది ఆ మార్కెట్కి సంబంధించి హై ప్రైస్ అనుకుంటే, దీన్ని ఇక్కడ కనుక మార్కెట్కి సంబంధించిన వాళ్ళు కొనుక్కోవాలని చూస్తే దీన్ని బిడ్ అని అడుగుతాం. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడు మనకి చాలామందికి తెలుసు బైజూస్ అనే ఒక యాప్ ఉంది కదా. ఈ లర్నింగ్ యాప్ అనేది ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బైజూస్కి పోటీగా ఈ బైజూస్ కన్నా ముందు కొన్ని ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ ఉండే. అయితే ఈ బైజూస్ వాడు ఏం చేసిందంటే, ఈ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ని కొద్ది వరకు డబ్బిచ్చి కొనే ప్రయత్నం చేసిండు. సపోజ్ ఎట్లా అంటే ఎలా అటెంప్ట్ చేసిందంటే, ఓ కంపెనీకి ఆ కంపెనీ యొక్క 1 ఇయర్ టర్న్ ఓవరు 1 crore రూపీస్ అనుకోండి. అయితే ఈ బైజూస్లోనికి బయట ఇన్వెస్టర్ నుంచి బాగా డబ్బు రావడం వల్ల ఆ ప్లాట్ఫామ్ ద్వారా డబ్బు ఇష్టం వచ్చినట్టే 1 crore టర్న్ ఓవర్ నుండి 10 crores ఇచ్చి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండు. అవతలోడు ఏమనుకున్నాడు, అరే నేను పని చేసుకున్నా నాకు ఇంత రాదు కదా, సో ఇంత టైప్ అయిపోయి 10 crores రూపీస్ తీసుకొని ఇదే వర్క్ చేసుకుంటే అయిపోతుంది కదా అని ఈ బైజూస్ అనే కంపెనీలో, అలాంటి కంపెనీలో కొన్ని వందల కంపెనీలు కొనేసే ప్రయత్నం చేసిండు. అంటే ఇక్కడ ఈ బైజూసోడు తనకి అపోజిట్గా ఉన్న ప్లాట్ఫామ్స్కి చేసిన ఎర్రని బిడ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.